లూకాసు వార్త 2:24 యేసుక్రీస్తు ప్రభువారు కాకుల గురించి ఆలోచన చేయండి అన్నాడు. నాకు అనిపించింది, కాకుల గురించి ఏం ఆలోచన చేయాలి, కాకుల నుంచి మనం ఏ పాఠాలు నేర్చుకోవాలి అని అంటే, చూడండి, కాకులు అవి అరుస్తుంటాయి. ఏమనంటే కావు 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 అని అరుస్తుంటాయి. నేను దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కావు కావు, మనుషులందరూ కూడా ఈ ఇల్లు నాది, ఈ బంగారం నాది, ఈ కారు నాది, ఈ వజ్రాలు నావి, ఈ స్థలాలు నావి, ఈ భూములు నావి, ఇదంతా నాది 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 అంటుంటే, కాకులు మాత్రం అంటున్నాయి కావు కావు కావు. ఏది నీది కాదు. నీది అనుకుని నీ దేహం కూడా నీతో పాటు రాదు. నువ్వు చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్ళగలుగుతావా? నీ బంగారాన్ని, నీ వెండిని, నీ ఆస్తిపాస్తుల్ని, నీ యొక్క డిగ్రీలని, నీ డాక్టరేట్ డిగ్రీని ఏమైనా తీసుకెళ్ళగలుగుతావా? ఒక్కడివే రావాలి, ఒక్కడే వెళ్ళిపోవాలి. నీది అనుకుని నీ దేహాన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టి నీ ఆత్మ ఒక్కటే నిత్యత్వానికి వెళ్ళిపోవాలి. అందరి బట్టి కాకుల గురించి ఆలోచన చేయండి అన్నాడంటే, కాకులు అంటున్నాయి కావు కావు కావు, ఏది మంద కాదు.